హైదరాబాద్లోని అంబర్పేట డివిజన్లో ముస్లింల న్యూ గ్రేవ్ యార్డు పనులు ఎమ్మెల్సీ డాక్టర్ బలమూరి వెంకట్ అధికారులతో కలిసి పరిశీలించారు. పెండింగ్ పనులు సకాలంలో పూర్తి చేయాలని, నిధులు సరిపోకపోతే ఎమ్మెల్సీ ఫండ్ నుంచి నిధులు కేటాయిస్తామని ఎమ్మెల్సీ డాక్టర్ బలమూరి వెంకట్ అధికారులకు సూచించారు. నిర్మాణ పనులు ఆలస్యం చేయడంపై కాంట్రాక్టర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఎమ్మెల్సీ బలమూరి వెంకట్తో పాటుగా అంబర్పేట స్థానిక కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్, మాజీ కార్పొరేటర్ పులి జగన్, కమిటీ సభ్యులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంబర్పేట నియోజకవర్గంలో అంబర్పేటలో ఏదైతే సంబంధించి మస్జిద్ పక్కన గ్రేవ్యార్డ్ సంబంధించిన ఇష్యూ గత ప్రభుత్వం దానికి సంబంధించి శాంక్షన్ చేసి దాన్ని చేసే ప్రయత్నం చేసింది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని ఇష్యూస్ పెండింగ్ ఉండడం వల్ల ఈ వర్క్ కంప్లీట్ కాకపోవడంతో ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడుతూ ఏదైతే సంబంధించి సమస్యలతోటి బాధపడుతుంటే ఇక్కడ సంబంధించిన స్థానిక ఉన్న ప్రజలు ఎవరైతే కొంతమంది ఈ సమస్య నా దృష్టికి తీసుకొని వస్తే పెద్దలు హనుమంతరావు గారితో అదేవిధంగా రోహిన్ రెడ్డి గారితో కూడా ఇష్యూ మాట్లాడడం జరిగింది. వాళ్ళిద్దరు కూడా ఢిల్లీలో ఉండడంతో వారు కూడా నాకు ఒకసారి చూసి ఏందో దానికి సంబంధించిన అధికారులతో కూడా మాట్లాడమంటే డిప్యూటీ కమిషనర్ గారు అదేవిధంగా డిప్యూటీ ఎంఆర్ఓ గారు సంబంధించిన అధికారులతోటి స్థానికంగా ఉన్న కార్పొరేటర్లతో అదేవిధంగా మా కాంగ్రెస్ పార్టీ నాయకులతోటి కమిటీ సభ్యులందరితో కూడా ఇక్కడ ఈ ప్రదేశాన్ని చూసి అధికారులను కూడా ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. తప్పనిసరిగా తొందరలో ఈ సంబంధించిన పనులన్నింటినీ కూడా పూర్తి చేసి ఇంకేమైనా అదనపుగా సంబంధించి గ్రావెల్ నింపనికి కానీ ఇక్కడ మట్టి నింపనికి కానీ ఫండ్స్ కావాలంటే కూడా నా ఎమ్మెల్సీ ఫండ్స్లోకి వెళ్ళి కూడా దాన్ని ఇప్పించి తప్పనిసరిగా ఇక్కడ ప్రజలకి ఏదైతే వాళ్ళు కట్టుకున్న గోరీలు ఏదైతే దానికి సంబంధించి వాళ్ళ ఖబరస్థాన్ సంబంధించి ఫుల్ ఫ్లెజ్డ్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వ పక్షాన పెద్దల దృష్టికి